ఫ్రెండ్స్, క్యాబేజీ తిని ఒక 18 ఏళ్ల అమ్మాయి చనిపోయిందంటే మీరు నమ్ముతారా? ఎస్, తను నిజంగా చనిపోయింది. విషయానికి వస్తే యూపీకి చెందిన ఇల్మా నదీం ఢిల్లీలో చదువుకుంటుంది. రీసెంట్ గా తను క్యాబేజీ తిన్నది. దాని తర్వాత ఒకటే తలనొప్పి రావడంతో ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆ డాక్టర్లు ఆమెను స్కాన్ చేయగా తన బ్రెయిన్ లో కొన్ని గుడ్లు కనిపించాయి అనమాట. ఆ గుడ్లు దేనివంటే టేప్ వామ్ అనే ఒక పురుగువి. ఈ టేప్ వామ్ ని మన తెలుగులో బద్దె పురుగు అని కూడా అంటారు. ఇది ఎక్కువ క్యాబేజీలలో ఉంటది అనమాట. ఆ పురుగుండే క్యాబేజీ తినడం వల్ల ఆ గుడ్లు ఆమె రక్తంలోంచి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోయాయి అనమాట. ఇలా ఆమెకు తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆమె చనిపోయింది. సో డాక్టర్లు మెయిన్ గా ఏం చెప్తున్నారంటే ఈ పురుగు అనేది క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర అండ్ వంకాయలలో ఎక్కువగా ఉంటుందంట. సో వీటిని వండే ముందు మీరు బాగా ఉడికించి మాత్రమే వండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. అండ్ పిల్లలకి మరీ మెయిన్ గా డైరెక్ట్ గా అస్సలు పెట్టకూడదంట. సో ఎందుకంటే ఈ పురుగు మన బాడీలోకి రావడం వల్ల మనకు మెయిన్ గా ఫిట్స్ అండ్ తలనొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. అండ్ మరణించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయంట. సో మీరు కూడా జాగ్రత్తగా వహించండి అండ్ బాగా ఉడికించి మాత్రమే వీటిని తినండి. సో మనం ఒక్క చిన్న ప్రాణాన్ని కాపాడిన మనం అందరం హ్యాపీ. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.